నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరువు పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ గుడికి మైనార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. కుద్వాన్పూర్లో సీఎం క్రికెట్ ముగింపు వేడుకల్లో పాల్గొని బహుమతి ప్రదానం చేసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్. వేల్పూర్లో రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి దాడులు. 120 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. బడా భీమ్గల్ గ్రామంలో దొంగల బీభత్సం. నగదు లూటీ. దొంగల కోసం పోలీసుల గాలింపు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఎంతో మంది పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆర్మూర్ నియోజకవర్గం అంతా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్రమైన కరువు పరిస్థితులు ఎదురవుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్తో పాటు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ అధ్యక్షతన వహించారు. మాజీ మంత్రులు కేటీఆర్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో మళ్లీ కరువు ఏర్పాటైందని పేర్కొన్నారు. రైతులు తెలంగాణ రాకముందు విద్యుత్, నీటి కోసం పోరాటాలు చేసేవారని ఇప్పుడు అవి మళ్లీ పునరావృతం అవుతున్నాయని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబుని ఢిల్లీకి పంపించి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటు అవసరం ఉన్నప్పుడు కూడా చక్కగా చేస్తలేరు. రైతు బంధు 3.5 ఎకరాలకు వేసిరు. ఇప్పటికి 3.5 ఈ ఓట్లు అయిపోయినాక 4.5 5 పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి రైతన్నలు ఆలోచించాలి. ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా మనం చెప్పిన ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులే వస్తున్నారు. తులం బంగారం ముచ్చట లేదు. ఇంకా మేము మొదలంటేనేమో ఇప్పుడే అడుగుతారా అన్నారు, ఓ నెలాగరా అన్నారు, 3 నెలలాగరా అన్నారు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఇక నువ్వు ముఖ్యమంత్రి అయి 3 నెలలు అయిపోయింది, కానీ ఏమీ లేదు. కేసీఆర్ చేసినవన్నీ కూడా ఒకటంటే ఒకటి వస్తలేదు. కరెంటు చక్కగా దిక్కులేదు, రైతు బంధు దిక్కులేదు. ఒక్కటి కాదు, ఎన్నో బోనస్ ఇస్తామన్నారు. ₹500 ఇప్పుడు చూస్తున్నారు. రైతులంతా బోనస్ కోసం చూస్తున్నారు. ఇట్లా ఏమీ చెయ్యలేక ప్రజలలో అసహనం పెరుగుతున్నదని, ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద కోపం పెరుగుతున్నదని అసహనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మొన్న 6,000 ఓట్లతోటి మనకు పరాజయం వచ్చింది కామారెడ్డిలో. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి మీ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ సైనికుల్లా మారి 60,000 మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి తీసుకువచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. సాధ్యమైతది. అందరికి తెలుస్తున్నది. ఇప్పుడు మోసపోయినాంరా అన్న విషయం ప్రతి ఒక్క రైతుకు తెలుస్తున్నది. అయ్యో నా ఇంట్లో మన్నువాడై 4,000 అంటే మోసపోతేమిరా అని పాపం ముసలోళ్ళు కూడా అంటున్నారు. అందరికి కూడా ఇవాళ అర్థమైంది. మనం ఇంటింటికి ఈ విషయాలు చెప్పుకుంటా మనం ప్రచారం చేస్తే 6,000 ఓట్లతోటి పరాజయం పొందిన ఈ కామారెడ్డిలో 60,000 ఓట్ల మెజార్టీ రావడం ఖాయం 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 అని చెప్పి మనం చేస్తా ఉన్నా. శరీర దారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో సీఎం క్రికెట్ కప్ క్రీడల ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం మొదటి బహుమతి 35,000 నగదు గెలుచుకున్న నందిపేట్ మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన కుద్వాన్పూర్ క్రీడాకారులకు 20,000 నగదు బహుమతిని అందజేసి వారిని అభినందించారు. అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు అండగా నిలుస్తారని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారిని ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ క్రీడాకారులకు రిజర్వేషన్లు కూడా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ నాయకులు, యువకులు, క్రీడాకారులు తదితరులున్నారు. నా అదృష్టంగా భావిస్తూ ముగింపు సమావేశంలో వచ్చిన సందర్భంగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఐకమత్యంగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో అందరం కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి జరుగుతుంది, దేశ ప్రజాస్వామ్యం నిలుస్తుందనేటువంటి విషయం. అందులో ఒక భాగం ఈ ఆటల పోటీలు. ఆటల పోటీలే అందరినీ ఐక్యంగా ఉంచుతాయి. వాళ్లకు చివరి వరకు కూడా మేము ఎవరమో అనే తెలియకుండా మా టీం గెలవాలనే ఉత్సాహం ఏ విధంగా ఉంటుందో ఈ దేశ రక్షణ కొరకు కూడా, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా యువత ముందుకొచ్చి, యువత ఈరోజు చెడు మార్గంలో పోకుండా, ముఖ్యంగా చెడు మార్గం అంటే వేరే విధంగా అనుకోకూడదు. ఈ దేశంలో మత ద్వేషాలను రెచ్చగొట్టి ఈ దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ఆటలో నేను చూసినటువంటి ఘనత. వాళ్ళని అభినందిస్తూ వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం, రైతాంగ చైతన్యం. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో హౌసింగ్ బోర్డు కాలనీ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివలింగార్చన అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. పద్య కోకిల అష్టావధాని ఓం ప్రకాష్ మహాశివరాత్రి విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా కాలనీ గౌరవ అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ లింగాగౌడ్, అధ్యక్షుడు ప్రకాష్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు హనుమాన్ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి జాగరణ ఉత్సాహంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు తదితరులున్నారు. కళ్ళు కనిపించినటువంటి వారికి ఏముంటుందంటే దగ్గర ఏముందో చూడడం అలవాటు. అట్లా కూర్చుండి చూస్తాడన్నట్టు అన్ని పుష్పాలు, అలాగే ఈ బిల్వ పత్రాలన్నీ కనిపించేసి తనకు అంటే స్పర్శ తగిలేసరికి వెంటనే లేస్తాడు. లేచి మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వై గిరః అథావాచ్య సర్వస్వమతి పరిణామావధిగృణన్ మమాప్యేష స్తోత్రే హరనిరపవాద పరికరః. ఒక 44 శ్లోకాలు. వెంటనే ఆ స్తోత్రాలన్నీ కూడా భక్తి భావ బంధురమైనటువంటి హృదయంతో శివుణ్ణి ప్రార్థిస్తాడు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతుల సమస్య కోసం ఈ నెల 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు బాబురావు, దేవన్న, ధర్మపురి తదితరులున్నారు. రైతాంగం మీద అక్రమంగా పెట్టిన బనాయించిన కేసులన్నింటినీ రద్దు చేయాలని, అలాగే ఒక రైతు మరణించాడు, ఇప్పటికీ ఆయన కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం సహాయాన్ని అందజేయాలని చెప్పి, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వదిలిపెట్టేసి కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేనట్లయితే చరిత్రలో ఇప్పటికే అనేక మంది చెత్త కుప్పలకి విసిరివేయబడ్డారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానం తీసుకొచ్చే మోడీ ఖబర్దార్, ఇప్పటికైనా మీ విధానం మార్చుకోండి అని చెప్పి స్వామినాథన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ డిమాండ్లతో, అదే విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, ఈ నల్ల చట్టాలను వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి ఈ డిమాండ్ల మీద తిరిగి ఆందోళన కోరుకుంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ నెల 14 తారీఖున చెరో ఢిల్లీకి ఎస్కేఎం పిలిపిస్తుంది. అక్కడ ఎస్కేఎం వాళ్ళు, అక్కడ ఎస్కేఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. అదే రోజు కూడా జిల్లా కేంద్రంలో కూడా ఎస్కేఎం సాధ్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందని చెప్పి
ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 37వ వారం చేరుతుందని కాలనీ అధ్యక్షులు గీసుకొండ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీలో పలు గల్లీలో పేరుకుపోయిన చెత్తను ముళ్ళ పొదలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ ప్రతి వారం తమ కాలనీని శుభ్రంగా చేయడానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ విక్రమ్, కాలనీ వాసులు శివరాజ్, విజయ్ కుమార్, గణేష్ తదితరులున్నారు. పొదలను మరియు ఎండు ఆకులను పూర్తి యొక్క మన కాలనీ సభ్యులు స్వచ్ఛ భారత్ సభ్యుల ఆధ్వర్యంలో పూర్తిగా ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము కోరిన వెంబటనే 8, 9, 10 మార్గంలో ఏర్పాటు చేసిన కాలనీ అధ్యక్షులు అశోక్ సార్ గారికి, ఉప్పల శివరాజ్ సార్ గారికి, స్వచ్ఛ భారత్లో కీలకమైన సభ్యుడు సుంకే శ్రీనివాస్ గారికి మరియు తోటి కాళీవాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐఎంఎల్ కార్యాలయంలో డివిజన్ కార్యదర్శి దేవరాం ఆధ్వర్యంలో కామ్రేడ్ రావన్న 8వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రావన్న చిత్రపటానికి సిపిఐఎంఎల్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసులకు భూమిపై హక్కు కల్పించడం కోసం 40 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి అనేక పోరాటాలు సాధించి వీర మరణం పొందిన రావన్న అందరి మధ్యలో నిలిచిన మహానాయకుడని చెప్పారు. అలాగే కార్మికుల శ్రమను దోచుకుంటున్న వారిని నిలదీసి కూలీలకు అండగా నిలిచి అన్ని విధాలుగా న్యాయం చేసిన పోరాట యోధుని అడుగుజాడల్లో నేటి యువత నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ముత్తెన్న, రాజన్న, ఠాగూర్, శేఖర్, నరేందర్, నిఖిల్ తదితరులున్నారు. ఏ ఆశయం కోసం అయితే పనిచేసిందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ దేశంలో పేదరికం లేనటువంటి రాజ్యం కోసం, కష్టపడే వారికి ఫలితం దక్కే రాజ్యం కోసం కలలు కన్నటువంటి రవణ కళను నిజం కాకుండానే తాను అస్తమించడం జరిగింది. అయితే తాను ఏ కళనైతే కలనో ఆ కళను నిజం చేస్తూ మనం రేపు భవిష్యత్తులో పేదోళ్ళ రాజ్యం, కష్టపడే వాళ్ళకే ఫలితం దక్కే రాజ్యం కోసం మనం అందరం కంకణబద్ధులమై ఉద్యమించాలని చెప్పి ఆ దిశలో మనం ముందుకెళ్ళాలని చెప్పి భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో జంగం ప్రవీణ్ మరియు జంగం రాజేశ్వర్కి సంబంధించిన వారి ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించి అందిన కాడికి దోచుకెళ్లారు. గత రాత్రి తెల్లవారుజామున 4 గంటల సమయంలో దొంగలు ప్రవీణ్ మరియు రాజేశ్వర్ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని 10 తులాల బంగారం మరియు 30,000 నగదును దోచుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. అత్యవసర పని మీద వేరే ఊరికి వెళ్లడంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడం జరిగిందని, దీన్ని అదునుగా చేసుకున్న దొంగలు మొత్తం దోచుకెళ్లారని బోరుమన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ రూమ్ను రప్పించి వివరాలు సేకరించడంతో పాటు గ్రామంలోని సీసీ కెమెరాలు సైతం పరిశీలించి దొంగలను గుర్తించారు. దొంగలు ఇంట్లోకి చొరబడే సమయంలో గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని, నిందితుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని స్థానిక ఎస్ఐ తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వజ్రా ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై శనివారం రాత్రి నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ఆదేశాలతో వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్, లోకల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సివిల్ సప్లై ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆదివారం అర్ధరాత్రి నిర్వహించిన దాడుల్లో నిల్వ చేసి ఉంచిన సుమారు 120 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న 2 లారీలను సీజ్ చేసి స్థానిక ఎస్ఐ వినయ్ కుమార్కు స్వాధీనపరచామని అన్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని లోడ్ చేసి ఉంచిన లారీలను అక్లూరులోని సాయికృష్ణ రైస్ మిల్లుకు తరలించి అక్కడ బియ్యాన్ని కాంటా వేసి వాటి వివరాలను తెలుపుతున్నామన్నారు. వజ్రా ఇండస్ట్రీస్ ఓనర్ సాయికృష్ణ గౌడ్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఓఎస్డీ వెంట ఎస్ఐ వినయ్ కుమార్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు జె వినోద్, శ్రీనివాసులు, ఆర్ఐ వేణుగోపాల్ ఉన్నారు. సమాచారం మేరకు వేల్పూర్ ఎస్ఐ గారు వాళ్ళ ఫోర్స్తో ఈ వజ్రా రైస్ మిల్, సాయికృష్ణ గౌడ్ సంబంధించిన వజ్రా రైస్ మిల్, ఇందులో దాదాపు 100 నుంచి 120 టన్స్ బియ్యం పీడిఎస్ రైస్ ఉన్నది అని నమ్మకమైన సమాచారం మేరకు ఎస్ఐ వేల్పూర్ ఇక్కడికి రైడ్ చేసినాడు. అందులో ఒక 2 లారీలు ఆల్రెడీ నింపినవి ఉన్నాయి.
తర్వాత బొలెరో వెహికల్ నింపినది ఉంది ఆల్రెడీ. మిగతా ఇంకా రెండు ఒక వీళ్ళ గోడౌన్ అండ్ రైస్ మిల్లో దాదాపు 80-90 క్వింటల్ రన్స్ వరకు ఇక్కడ ఉన్నాయి. అవి ఇప్పుడు నింపి వాటన్నిటిని కూడా తీసుకుపోయి వేయింగ్ చేయించి రైస్ మిల్స్కు షిఫ్ట్ చేసి కేసు రిజిస్టర్ చేయబడుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 28వ బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసనాలు అందరినీ అబ్బురపరిచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు డాక్టర్ బసంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువు, సంస్కారంతో పాటు సామాజిక సేవ కూడా అలవాటు చేసుకోవాలని, భవిష్యత్తులో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవాలని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి, కమిటీ సభ్యులు గంగారాం, నర్సయ్య, సుధాకర్ రావు, అరవింద్ కుమార్, పాఠశాల విద్యా విషయక సలహాదారు శ్రీధర్, ప్రవీణ్, రవి, డాక్టర్ రామగిరి భాను, బాల్కొండ మహతి ఆశ్రమం వ్యవస్థాపకురాలు నిర్మల, పాఠశాల ప్రధానాచార్యులు రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మోతాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ గురుకుల పాఠశాల డిప్యూటీ సెక్రటరీ శ్రీ చివుకుల శ్రీనివాస ప్రసాద్, పద్మకుమారి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్నందుకు వారికి వేద పండితులు రాజా గౌతమ్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో 2 రోజుల క్రితం రహస్యంగా భేటీ అయ్యారని, రాజకీయంగా రహస్య చర్చలు జరిగాయని, నమస్తే తెలంగాణ పత్రికలో కల్పిత రాతలను ఖండిస్తూ నమస్తే తెలంగాణ దినపత్రికలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమర్పల్లి మండల కేంద్రంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత మతి భ్రమించి ఏం చేయాలో తోచక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా తన గుమాస్తా పత్రికలో కల్పిత రాతలు రాస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యంపై నాన్ బెయిలబుల్ సెక్షన్లను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తల వెనుక ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కుట్ర కూడా ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్కు జగన్ ఆప్త మిత్రుడని, వీరిద్దరూ కలిసి తెలంగాణలో రాజకీయ అలజడులు సృష్టించి గజ దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి ఏలేటి గంగాధర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, పాలపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవతి, గంగాధర్, ప్రదీప్, జగదీష్ చారి, వైన్స్ గంగారెడ్డి, సత్యం, లక్ష్మణ్, గణేష్ గుప్తా, శశి తదితరులున్నారు. రేవంత్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి గురు శిష్యుల బంధం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు సహచరుడుగా పనిచేసిన కానీ నాకు ఆయన గురువు కాదని చెప్పడం జరిగింది. మీరేదైతే మీ దిక్కుమాల పేపర్లో ఎవరు చూడని పేపరు, దేనికి పనికిరాని పేపర్లో మీరు ఏదైతే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారో తెలంగాణ ప్రజలు క్షమించరు, తెలంగాణ ప్రజలు విశ్వసించరు. మీకు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 100 కోట్ల వందలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినరు. కావాలని మీరు చేసినటువంటి రాజకీయ క్రీడ ఈ తెలంగాణ ప్రజలు క్షమించరు. మేము మా పార్టీ వ్యవహారము కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది మర్చిపో కేసీఆర్. ఇకనైనా కానీ నీ దిక్కుమాల పేపర్లు ప్రకటనలు ఇవ్వడం, నీ దిక్కుమాల పేపర్లు తెలిసి తెలియనట్టు మాట్లాడడం అది మాత్రం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సమర్థవంతమైన పాలన కొనసాగిస్తున్నారని భీమ్గల్ మండలం గోన్గోపుల గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. భీమ్గల్ మండలంలోని గోన్గోపుల గ్రామంలో గృహజ్యోతి పథకం కింద కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 500 సిలిండర్ అమల్లోకి రావడం వలన గోన్గోపుల గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు చరణ్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భోజాగౌడ్, భోజరెడ్డి, శంకర్, గంగాధర్, ఇసూప్, గంగారాం, గట్టు గంగారాం, మాన్సింగ్, నవీన్ గౌడ్, లింబాద్రి, హరీష్, గంగారాం, నర్సగౌడ్, ప్రసాద్ మరియు గ్రామ మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జాతర విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. బలిహరణం, భూతబలి, పూర్ణాహుతి, కుంభాభిషేకం, అన్నపూజ తదితర పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారికి పల్లకి సేవ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిందని చెప్పారు. భక్తులు స్వామివారి ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఇందుకు సహకరించిన భక్తులకు గ్రామాభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరువు పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. కాంగ్రెస్ గుర్కి మైనార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు. కుద్వాన్పూర్లో సీఎం క్రికెట్ ముగింపు వేడుకల్లో పాల్గొని బహుమతి ప్రదానం చేసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్. వేల్పూర్లో రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి దాడులు. 120 టన్నుల రేషన్ బియ్యం పట్టువేత. బడా భీమ్గల్ గ్రామంలో దొంగల బీభత్సం. నగదు లూటి. దొంగల కోసం పోలీసుల గాలింపు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.